సెక్యూరిటీ ఇంప్లికేషన్స్ ఫర్ ఆర్గనైజేషన్ యూజింగ్ మొబైల్. ఇప్పుడు ఆర్గనైజేషన్స్ కూడా మొబైల్ డివైసెస్ వాడుతున్నారు. సో మొబైల్ డివైసెస్ కూడా ఇంటిగ్రేట్ అయినాయి ఆర్గనైజేషన్స్ వర్క్ ఫ్లోస్లో. దీనివల్ల ఏమైనా ఫ్లెక్సిబిలిటీ పెరిగింది, ప్రొడక్టివిటీలో పెరిగింది, అయినా దాంతోపాటు సెక్యూరిటీ ఛాలెంజెస్ కూడా వచ్చినాయి. సో ఆర్గనైజేషన్స్ కొన్ని మెజర్స్ తీసుకోవాలి ఆ సెక్యూరిటీ ఛాలెంజెస్ కాపాడడానికి. సో దట్స్ ఆర్గనైజ్ మస్ట్ అడ్రస్ టు ప్రొటెక్ట్ సెన్సిటివ్ డేటా. ఎందుకంటే సెన్సిటివ్ ఇప్పుడు మొబైల్స్ కూడా ఆర్గనైజేషన్స్లో ఇంటిగ్రేట్ అయిన ఫ్లెక్సిబిలిటీ ప్రొడక్ట్ పెంచాలంటే దాంతోపాటు సెక్యూరిటీ ఛాలెంజెస్ వచ్చినాయి. దాంతోపాటు అంటే డైరెక్ట్లీ ప్రొఫెషనల్గా మొబైల్ డివైస్లో ఉన్న సెన్సిటివ్ డేటాని మనము సేవ్ చేయాలి, సెన్సిటివ్ డేటాని మెయింటైన్ చేయాలి, ఇంటిగ్రిటీ ఉండాలి ఆఫ్ ద సిస్టమ్. సో ఏం చేయాలో చూద్దాం. ఇక మేనేజింగ్ ప్రొలిఫికేషన్ ఆఫ్ ద హ్యాండిల్ డివైసెస్. సో ఈ వైడ్ వెరైటీ ఆఫ్ డివైసెస్ పెరిగిన వలన డిఫికల్ట్ అయిపోయింది సెక్యూరిటీ పాలసీస్ ఎన్షూర్ చేయడానికి, యూనిఫామ్ సెక్యూరిటీ పాలసీస్ ఎన్షూర్ చేయడానికి డివైసెస్ పెరిగిన కొద్దీ. అంటే అందరూ మొబైల్ డివైస్ వాడడం స్టార్ట్ చేసిండ్రు. ఇంకా మోర్ డివైసెస్ మీన్స్ ఇంకా మోర్ డివైసెస్ ఉన్నందుకు ఆర్గనైజేషన్లో ఇంకా పొటెన్షియల్ రిస్క్ కూడా ఎక్కువ ఉంటాయి అన్నమాట. పొటెన్షియల్ ఎంట్రీ పాయింట్స్ ఫర్ అటాకర్స్ కూడా ఎక్కువ ఉంటాయి. ఎన్ని ఎక్కువ డివైసెస్ ఉంటే అన్ని ఎక్కువ ఎంట్రీ పాయింట్స్ ఉంటాయి అటాకర్స్కి. ఇంకా సో ఏం చేయాలి ఆర్గనైజేషన్స్, ఆ ఏంటి డివైజెస్ ఉన్నాయో ఆర్గనైజేషన్స్లో అన్నిటిని ట్రాక్ చేస్తూ ఉండాలి. అవన్నీ అప్ టు డేట్ ఉన్నాయా సాఫ్ట్వేర్ పరంగా, సెక్యూరిటీ పరంగా, సెక్యూరిటీ పాలసీ పరంగా, అండ్ కెన్ బి రిసోర్స్ ఇంటెన్సివ్గా వాడుతున్నాయి అలా అంతా ట్రాక్ చేసుకుంటూ ఆ డివైజెస్ని చూసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు సపోజ్ స్విగ్గీ, ఇన్స్టామార్ట్, జెప్టో చూస్తే మీరు 10 minutes డెలివరీ అంటారు. మీరు ఆర్డర్ పెట్టినా కానీ అలా అందరికీ ఇంత డివైసెస్ ఉంటాయి పెద్ద ఫోన్లు అంటే. సో మీరు అది స్కాన్ చేస్తారు, మీ ఆర్డర్ తీసుకునే వాడు 3 items ఉంటాయి, మిల్క్ ప్యాకెట్, ఎగ్స్, బ్రెడ్ ఉన్నాకో ఆ బ్రెడ్ ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తారు. క్యూఆర్ కోడ్ స్కాన్ టిక్ కొట్టేసేసి అలా టిక్ కొట్టేసి వేస్తారు. సో ఇవన్నీ ఇట్లా డివైజెస్ ఉంటాయి అన్నమాట, మొబైల్ డివైజెస్ అట్లా అనమాట. సో ఈ అన్ని డివైజెస్ ఎన్ని ఎక్కువ డివైస్ ఉంటే అన్ని ఎక్కువ ఎంట్రీ పాయింట్స్ ఉంటాయి సైబర్. సో ఏం చెప్పినా ఎగ్జాంపుల్ జిప్టోలో వాళ్ళు వాడే లోపల ఎంప్లాయీస్ అన్ని ఆర్డర్ రాయని ఆర్డర్ క్యూఆర్ కోడ్, బ్రెడ్ ఉన్నాక బ్రెడ్ ఇంకా క్యూఆర్ కోడ్ ఉంటుంది, దాన్ని స్కాన్ చేస్తాడు, అందులో వేసుకుంటాడు, టిక్ మార్క్ పెడతాడు, అన్నీ అయిపోయినాక యాడ్ వేసేస్తాడు. సో ఇట్లా అంటే కాన్ఫిడెన్షియల్ సెన్సిటివ్ డేటా ఉంటుంది ఆర్గనైజేషన్లో. సో దాన్ని ఏం చేయాలి, ఆ డివైసెస్ అన్నీ సాఫ్ట్వేర్ని అప్ టు డేట్ చేయాలి, ఇంకా సెక్యూరిటీ పాలసీస్ అన్నీ అప్ టు డేట్ ఉన్నాయో చూడాలి, ఇంకా రిసోర్సెస్ కరెక్ట్ ఇన్ఫర్మేషన్ చూసుకోవాలి, అదే అనమాట. ఇంకోటి అన్కన్ఫ్యూజర్ స్టోరేజ్ డివైసెస్ వాడదు. లైక్ ఇప్పుడు యూఎస్బీ డ్రైవర్స్ కానీ ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్ హార్డ్ డ్రైవర్స్ వాడినాకో దీనివల్ల ఏమవుతుందంటే యూజ్ టు ట్రాన్స్ఫర్ సెన్సిటివ్ డేటా అవుట్ సైడ్. దీంట్లో మాడినాక మనము డివైస్ ఉన్న డేటాను స్టోరేజ్ బెటర్. ఎందుకంటే ఎక్స్టర్నల్ నువ్వు యూఎస్బీ డ్రైవర్స్ కానీ హార్డ్ డ్రైవర్స్ వాడినాక ఏమవుతుందంటే మనం ఇప్పుడు నువ్వు హార్డ్ డ్రైవర్స్లో కానీ యూఎస్బీ డ్రైవర్స్లో కానీ డేటా స్టోరేజ్ చేస్తే ఈ సెన్సిటివ్ డేటా బయటకు పోవడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి, ఆర్గనైజేషన్ నుంచి బయటకి. సో అన్సెక్యూర్డ్ స్టోరేజ్ డివైసెస్ ఏమవుతాయి, దీనిలో నువ్వు స్టోరేజ్ డివైస్ చెక్ చేసుకోకపోతే దీనివల్ల ఏమవుతుంది, మాల్వేర్ అనేది ఇంట్రడ్యూస్ అవుతుంది కార్పొరేట్ నెట్వర్క్లో. అట్లా అనమాట. చక్కగా చెక్ చేసుకొని వాడుకోవాలి ఆ స్టోరేజ్ డివైసెస్. ఇంకా థ్రెడ్స్ టు లాస్ట్, ఒక్కొక్కసారి డివైసెస్ లాస్ట్ అవుతాయి. ఇప్పుడు అట్లా డివైసెస్ లాస్ట్ అయిన డివైసెస్ లేకపోతే ఎవరో కొట్టేసిన డివైసెస్ స్టోర్ చేసిన మన డివైస్ని, దీనివల్ల ఏమవుతుంది, ఆ స్టోర్ చేసిన డివైస్ నుంచి అన్ఆథరైజ్గా యాక్సెస్ చేస్తారు మన డేటాని, సెన్సిటివ్ కార్పొరేట్ డేటాని, ఆర్గనైజేషన్ డేటాని అట్లా. ఇంకా ఎందుకంటే ఒక ఎంప్లాయీకి ఉన్నాడంటే ఇప్పుడు ఎంప్లాయీస్ కూడా ఏం చేస్తారు, పొద్దున పోయినాక అటెండెన్స్ వాడు యాప్లో లాగిన్ అయ్యి వాడు ఇట్లా లొకేషన్ ఆన్ చేసుకొని వాడు ఫోటో చూస్తే అయిపోయి ఆటోమేటిక్గా వాడు ప్రజెంట్ అయినా వెళ్ళిపోతుంది. అట్లా ఆ డివైస్ వాడు లాస్ట్ చేసుకున్నాం అనుకో అన్నట్టుగా యాక్సెస్ చేస్తారు మన కార్పొరేట్కి సంబంధించిన సెన్సిటివ్ డేటా అంట. సో ఎందుకంటే అలా ఆల్రెడీ సేవ్డ్ క్రెడిట్స్, ఇప్పుడు నువ్వు గూగుల్ ఓపెన్ చేసిన కొన్ని ఆటోమేటిక్ లాగిన్ అయిపోతాయి, అంటే ఆటోమేటిక్ సేవ్డ్ పాస్వర్డ్స్ ఉంటాయి. ఆ సేవ్డ్ పాస్వర్డ్స్ నుంచి లాగిన్ క్రెడిట్షియల్స్ తీసుకుంటారు. అట్లా సేవ్డ్ లాగిన్ క్రెడిట్షియల్స్ ఉంటాయి నువ్వు పోగొట్టుకున్న డివైస్లో. సో ఇవి ఆడికి ఇంకా ఈజీ అయిపోతుంది ఎక్స్ప్లాయిటింగ్ టు ది గెయిన్ ఫ్యూచర్ యాక్సెస్, ఫర్దర్ యాక్సెస్ చేస్తారు మన ఆర్గనైజ్ సిస్టమ్స్లో అలా అనమాట. ఇంకోటి ప్రొటెక్టింగ్ డేటా అని లాస్ట్. సో ఇప్పుడు ఏం చేయాలి, లాస్ట్ డివైస్ పోయినా కూడా దానిపైన మనం ప్రొటెక్ట్ చేయాలి ఆ డేటాని. సో సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ ఆన్ లాస్ట్ డివైస్ కెన్ బి కాంప్రమైజ్ లీడింగ్ టు డేటా బ్రీచెస్, రెగ్యులర్ ప్రింట్స్. సో ఇట్లా పోతాయి అన్నమాట బ్రాంచెస్. దీనివల్ల అట్లా పోయిన డేటాను కూడా మనము చెప్తున్నా కదా, లాస్ట్ అండ్ డివైజెస్లో కూడా ఆ సెన్సిటివ్ డేటాని మనం ప్రొటెక్ట్ చేయాలి. ఎందుకంటే అవి డేటా బ్రాంచెస్ కాసెస్కి అవుతాయి అన్నమాట. బ్రాంచెస్ కింద కాసెస్ సిగ్నిఫికెంట్లీ ఫైన్. దీనివల్ల అట్లా డేటా అలా ఉంటుంది కాబట్టి పోయిన డివైస్లో వాడు దాన్ని ఫైనాన్షియల్ లాస్ అవుతుంది ఆర్గనైజేషను.
ఇంకా డ్యామేజ్ అవుతుంది ఆర్గనైజేషన్ రెప్యుటేషన్కి, వాడు సరి అటాకర్స్ చేతిలోకి పోయినా లాస్ట్ డివైస్ అట్లా. ఇంకా యూజర్స్ని ఎడ్యుకేట్ చేయాలి. ఇంకా అవేర్నెస్ ఉండదు అనమాట సెక్యూరిటీ పైన. బెస్ట్ ప్రాక్టీసెస్ కెన్ లీడ్ టు డేటా బ్రాంచెస్ అండ్ సెక్యూరిటీ ఇన్సిడెంట్స్. సో ఎవరికి ఎంప్లాయీస్ ఉంటారో వాళ్ళకి మంచి అవేర్నెస్ ఉండదు సెక్యూరిటీ ఎట్లా వాడాలి, ఏమవుతుంది. సో మనం ఆర్గనైజేషన్ ఏం చేయాలి, యూజర్స్ని ఎడ్యుకేట్ చేయాలి, లోపల ఉన్న ఎంప్లాయీస్ని. సో అప్పుడు సెక్యూరిటీ ఎట్లాంటి థ్రెట్స్ వస్తే వాళ్ళు ఎట్లా పంపుతారు, లైక్ ఇప్పుడు ఫిషింగ్ అండ్ అదర్ సోషల్ ఇంజనీరింగ్. ఫిషింగ్ అంటే వాడు నీకు మన మొబైల్ డివైస్కి వాడు ఇట్లా లింక్ పంపినా కానీ మేము ఏందని ఆ లింక్ ఓపెన్ చేయడం కానీ దాన్ని క్లిక్ చేయొద్దు అని అలా యూజర్స్ని కానీ ఆ లోపల ఉన్న ఆర్గనైజేషన్ లోపల ఉన్న ఎంప్లాయీస్ కానీ ఎడ్యుకేట్ చేయాలి. దీనివల్ల ఏమంటుంది, డెవలప్ అండ్ కమ్యూనికేట్ క్లియర్ పాలసీస్ రిగార్డింగ్ యూజ్ అండ్ సెక్యూరిటీ ఆఫ్ మొబైల్ డివైస్. అట్లా మనము క్లియర్ పాలసీస్ డెవలప్ చేయాలి, కమ్యూనికేట్ చేయాలి వాళ్ళకి. ఇంప్లిమెంట్ రెగ్యులర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ పెట్టినాకో వాళ్ళ ఎంప్లాయీస్ని ఎడ్యుకేట్ చేసుకున్నాకో ఏ మొబైల్ సెక్యూరిటీస్ కానీ బెస్ట్ ప్రాక్టీస్ అని మనం చేయగలుగుతాం అనమాట, కాపాడగలుగుతాం మొబైల్ సెక్యూరిటీస్కి ఒక ఆర్గనైజేషన్లో.